హెచ్ఐవి ఎయిడ్స్ సమూల నిర్మూలనకు అలాగే ఎయిడ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి అవగాహన సదస్సు చేపడుతున్న నేపథ్యంలో స్థానిక పాండురంగపేటలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం వద్ద సదస్సును నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధిపై గురించి పలు అంశాలను ఐసీటీసీ కౌన్సిలర్ మహమ్మద్ రఫీ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 8 వారాల పాటు నిర్వహిస్తున్న క్రమంలో షిప్ ఆధ్వర్యంలో గ్రామాల్లోనూ పట్టణంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం వద్ద మీకు తెలుసా అనే నినాదంతో హెచ్ఐవి ఎయిడ్స్ అనే వ్యాధి ఏ విధంగా సోకుతుంది, ఆ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హెచ్ఐవి సంక్రమణ ఏ విధంగా జరుగుతుంది అనే దానిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసీటీసీ కౌన్సిలర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులతో శృంగారంలో పాల్గొనడం అలాగే రక్త పరీక్షల మార్పిడి ద్వారా సంక్రమిస్తుందని ఆయన చెప్పారు. కానీ ఇది అంటువ్యాధి కాదని ఆయన చెబుతూ హెచ్ఐవి ఎయిడ్స్కి ఎవరు గురి కావద్దని, అటువంటి వ్యాధి సోకిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఆర్టీ కేంద్రంలో మందులు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్త పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసీటీసీ కేంద్రాన్ని సందర్శించి వారి వద్ద వైద్యానికి సంబంధించిన సూచనలు సలహాలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి కిరణ్ కుమార్, అంగన్వాడీ టీచర్ చంద్రకళ, వి పద్మావతి, ఏఎన్ఎం సునీత, బి అను, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతానికి ఏంటంటే మనం హెచ్ఐవి పరీక్ష అనేది ప్రతి ఒక్కరికి చేయించి అంటే 95 అని అంటే ఫస్ట్ 95 వచ్చేసి మనం రీచ్ అవ్వాలి, అదే గోల్ అనమాట. 95 అంటే మనం కంప్లీట్గా మనం ప్రతి ఒక్కరికి హెచ్ఐవి స్టేటస్ అనేది తెలుసుకొని వారందరూ ఆరోగ్యంగా ఉంటూ మందులు ఒకవేళ అవసరమైన మందులు వాడుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా జీవించడం అనమాట. సెకండ్ 95 వచ్చేసేసి ఆల్రెడీ ఈ హెచ్ఐవి ఉన్నవాళ్ళు మందులు అంటే ఏఆర్టీ రిజిస్ట్రేషన్ అవ్వాలి, అది సెకండ్ పదం అనమాట. థర్డ్ 95 వచ్చేసి ఆన్ ఏఆర్టీ మందులు ప్రతి ఒక్కళ్ళు వాడే విధంగా మనం అందరికీ తెలియజేయడానికి మెయిన్ అనమాట. అంతేకాకుండా హెచ్ఐవి గురించి అవగాహన అనేది మెయిన్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం, ముందు మనం ఆరోగ్యంగా హ్యాపీగా బ్రతకవచ్చు. తెలుసా హెచ్ఐవి ఎలా వస్తుంది ఎలా రాదు అనే అవగాహన గురించి మీకు తెలుసా? హెచ్ఐవి 4 రకాలుగా వస్తుంది. నీడిల్స్ ద్వారా వస్తుంది, అన్సేఫ్ సెక్స్ వల్ల వస్తుంది, ప్లస్ మన తల్లి ద్వారా పిల్లలకి ఎలా వస్తుంది. దేని గురించి రాదనేది దోమకాట వల్ల రాదు, కలిసి భోజనం చేయడం వల్ల రాదు, కలిసి మరుగుదొడ్లు వాడటం వల్ల రాదు, కలిసి బట్టలు వాడుకోవడం వల్ల రాదు. ఈ గురించి అవగాహన గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మనం ప్రతి 2 months ప్రతి రోజు ఒక ఏరియాలో కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలానే మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు గవర్నమెంట్ వారు 1097. ఏమైనా అవగాహన ఉన్నా కానీ దానికి కాల్ చేస్తే 18 minutes రెస్పాన్స్ అవుతారు. దానివల్ల ఎలా చర్యలు తీసుకోవాలి, ఎలా ఫాలోఅప్ చేయాలో వాళ్ళు చెప్తారనమాట.